న్యూస్ చూస్తున్నాం. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అలీ కుల్దీప్ శిక్షను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది సుప్రీంకోర్టు. కుల్దీప్ సింగ్ సెంగార్ కి నోటీసులు కూడా జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలకు సంబంధించి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపీకృష్ణ, ఏం చెప్పింది సుప్రీంకోర్టు? 2017లో ఉన్నావ్లో అత్యంత పాశవికంగా మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిన ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఎక్స్పెల్ అయ్యారు. ప్రస్తుతం ఈ కేసులో దోషిగా కూడా తేలడం జరిగింది. సిబిఐ కోర్టు 20 ఏళ్ల పాటు ముఖ్యంగా జీవిత ఖైదును విధించడం జరిగింది ఇతనికి. దీనిపైన సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఈ జీవిత ఖైదు నుంచి మినహాయింపిస్తూ బెయిల్ ఇవ్వడం జరిగింది కుల్దీప్ సింగ్ సెంగార్కి. సో దీనిపైన సిబిఐ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టులో ఈరోజు వెకేషన్ బెంచ్ జస్టిస్ సూర్యకాంత్ సిజై బెంచ్ ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన స్టే విధిస్తూ ఈ కుల్దీప్ సింగ్ సెంగార్ జైల్లోనే ఉండాలి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇటు సిబిఐ కుల్దీప్ సింగ్ సెంగార్కి హైకోర్టు ఈ జీవిత ఖైదు నుంచి మినహాయింపు అలాగే బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించడం జరిగింది. అన్ని ఆధారాలతోనే మేము కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. పోక్సో యాక్ట్ కింద సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదైంది. సో ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పోక్సో యాక్ట్కి సంబంధించి ముఖ్యంగా అతను ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. సో ప్రజాప్రతినిధికి మినహాయింపు ఉంటుందా అన్న అంశాలకు సంబంధించి ఇటు సిబిఐకి ఇటు కుల్దీప్ సింగ్ సెంగార్కి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. తదుపరి 4 వారాల్లోగా కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. తదుపరి విచారణ 4 రోజులకి వాయిదా వేయడం జరిగింది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ముఖ్యంగా హైకోర్టులో న్యాయమూర్తులు సీనియర్ న్యాయమూర్తులు అన్ని అంశాలను పరిశీలించే ఉంటారు. కానీ పోక్సో యాక్ట్ కింద ప్రజాప్రతినిధి నేరం చేసినప్పుడు అంతేకాదు సిబిఐ ఈరోజు కీలక వాదనని కోర్టులో వినిపించడం జరిగింది. కుల్దీప్ సింగ్ సెంగార్ వల్ల అతని కుటుంబ సభ్యుల వల్ల బాధిత కుటుంబీకురాలి కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉంది. సో అతన్ని బయటకు విడుదల చేయవద్దని చెప్పి హైకోర్టులో వాదన వినిపించిన హైకోర్టు పరిగణలోకి తీసుకోకుండా అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టులో ఇటు సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ముందు వాదనలు వినిపించడం జరిగింది. సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన స్టే విధిస్తూ అతన్ని జైల్లోనే ఉంటారు అన్న అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. అలాగే పోక్సో యాక్ట్కి సంబంధించి కొన్ని చట్టపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని చెప్పి ఇటు నిందితుడి తరపున న్యాయవాదులకి ముఖ్యంగా కుల్దీప్ సింగ్ సెంగార్కి అలాగే సిబిఐకి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. తదుపరి విచారణ 4 వారాల్లోగా వీళ్ళు కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. తదుపరి 4 రోజుల తర్వాత దీన్ని మళ్ళీ లిస్ట్ చేయడం జరుగుతుంది. రైట్ గోపీకృష్ణ, ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ శిక్షను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది సుప్రీంకోర్టు. కుల్దీప్ సింగ్ సెంగార్ కి నోటీసులు కూడా జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. सीबीआई के थ्रू जो हाईकोर्ट से रिलीफ मिली थी एक्यूज्ड को, तो उसमें अभी आज सुप्रीम कोर्ट को मैं धन्यवाद देना चाहूँगा। पीड़िता धन्यवाद देना चाहती है। पूरे देश की संवेदना सुनी सुप्रीम कोर्ट और अभी उस ऑर्डर पे स्टे लग गया है और सुप्रीम कोर्ट सख्त आवाज़ में ये मतलब आदेश दे दिया है निचली कोर्टों में कि अभी किसी भी मामले में उस अपराधी को जेल से बाहर नहीं निकाला जाएगा। और जो ये ऑर्डर है उस पर स्टे है। अपोजिशन को उसमें काउंटर एफिडेविट फाइल करने का टाइम मिला है और तब तक के लिए उसको किसी भी मामले में छोड़ा नहीं जाएगा, बाहर नहीं निकाला जाएगा। ये सुप्रीम कोर्ट का आदेश है और स्टे है हाईकोर्ट का ऑर्डर। अभी तक के लिए जो इंटरिम प्रोटेक्शन में राहत मिला है उसके लिए हम लोग संतुष्ट हैं। आगे भी सुप्रीम कोर्ट से पूरी न्याय की उम्मीद है। न्यायपालिका पे भरोसा है पीड़ित परिवार को और पूरे पीड़िता को।